చాలామందికి కఠోపనిషత్ తెలుసు. కఠోపనిషత్తులో యముడి దగ్గరికి నచికేతుడు వెళ్ళాడు. నచికేతుడు బ్రహ్మజ్ఞానాన్ని యముడి దగ్గర నుంచి పొందాడు. ఇది సూక్ష్మంగా అందరికీ తెలుసు. కొంతమందికి తెలియకపోతే కనుక వాజశ్రవుడు అనే బ్రాహ్మడు యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో బ్రాహ్మణులకి దానం చేయాల్సి వచ్చినప్పుడు అన్నీ పనికిరానివి, పాడైపోయినవి అలాంటివి ఇస్తూ ఉన్నాడనమాట. సహజంగా మనం కూడా అలాగే చేస్తాం. మనకేం అక్కర్లేదు అనుకుంటే అది ఇచ్చేస్తూ ఉంటాం. దానం పక్కవాడికి ఉపయోగపడేది కంటే కూడా మనకి అక్కర్లేని ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆ వాజశ్రవుడు కూడా చేస్తూ ఉండేసరికి నచికేతుడు చాలా జ్ఞానవంతమైన పిల్లవాడు అనమాట. అయ్యో తండ్రి ఇలా చేస్తున్నాడు, ఇలా చెయ్యడం వల్ల అతనికి పుణ్యం రావడం వల్ల పాపం వస్తుంది అని చెప్పి ఆ తండ్రిని, ఏమిటి నువ్వు ఇలా ఇచ్చేస్తున్నావు, ఈ రకంగా చూస్తే నన్ను కూడా ఎవరికైనా ఇచ్చేసేటట్టున్నావు అంటూ ఒక 10 సార్లు అనేసరికి ఆ వాజశ్రవుడికి కోపం వచ్చి అవును నేను ఇచ్చేస్తాను యముడికి అంటాడు. సో ఆ సందర్భంగా ఈ యొక్క కఠోపనిషత్తు జరుగుతుందన్నమాట. అయితే ఇక్కడ మనం ఎందుకు దీన్ని చెప్పుకుంటున్నాము ఈ వీడియో అని అన్నప్పుడు, నచికేతుడు తన యొక్క శరీరంతో సశరీరంతో యముడి దగ్గరికి వెళ్ళాడు. ఇదంత సాధ్యమేనా అని అంటే నచికేతుడికి సాధ్యమైంది. అప్పుడు ప్రశ్న వచ్చింది, నచికేతుడు సశరీరంతో యముడి దగ్గరికి వెళ్ళాడు అని అంటే తండ్రి యొక్క పుణ్యఫలంతో వెళ్ళాడా, లేక నచికేతుడికి ఉన్నటువంటి పుణ్యఫలంతో వెళ్ళాడా అనే ఒక ప్రశ్న వచ్చినప్పుడు దానికి సమాధానంగా కఠోపనిషత్తులో చెప్తారు, దానమే సరిగ్గా ఇవ్వని ఆ తండ్రికి అసలు పుణ్యం ఎక్కడ ఉంటుంది, నచికేతుడు సశరీరంతో యముడి దగ్గరికి వెళ్ళాడు అని అంటే అతను తన యొక్క పుణ్యఫలంతో వెళ్ళాడు అనే విషయాన్ని ఫస్ట్ నిర్ధారించారు. 2, ఇక్కడ నచికేతుడు యముడి దగ్గరికి వెళ్ళినప్పుడు నచికేతుని యొక్క మనస్సు ఎలా ఉంది అని అంటే, నేను యముడి దగ్గరికి వెళ్తున్నాను, నేను ఎలిజిబుల్ అవునా కాదా, నేను ఆయన దగ్గరికి వెళితే ఉత్తమ శిష్యుల్లా ఉంటానా లేదా, లేకపోతే మధ్యమ శిష్యుల్లా ఉంటానా, ఏమిటి అసలు నా తత్వ జిజ్ఞాసకి యమధర్మరాజు నన్ను శిష్యుడిగా తీసుకుంటాడా తీసుకోడా అని తన విచారణ చేస్తూ టెలిపతి ద్వారా యముడికి అతని యొక్క భావ ప్రకంపల్ని పంపించడం జరిగింది. ఇక్కడే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నచికేతుడు ఎలాగైతే భావించాడో అదే రకంగా ఈ టెలిపతి భావంతో యముడు కూడా ఇంతటి జిజ్ఞాస ఉన్నవాడు, ఇంతటి అర్హత కలిగినటువంటి శిష్యుడు నా దగ్గరికి వస్తున్నాడు, అలాంటి శిష్యుడికి నేను న్యాయం చేకూర్చగలనా, నేను అతనికి కావలసినది నేను ఇవ్వగలుగుతానా, అతనికి కావలసిన జ్ఞానాన్ని నేను కరెక్ట్గా ఇవ్వగలుగుతానా నేనా లేదా అని చెప్పి యముడు కూడా చాలా ఆలోచించాట. అంటే ఇక్కడ మనం ఎప్పుడైతే సరి అయిన గురువు కావాలి అని చెప్పి శిష్యుడు ఆలోచించడం జరుగుతుందో, శిష్యుడు సరి అయిన వాడు రావాలి, సమర్థవంతుడైన వాడు రావాలి, అలాంటి వచ్చిన వాడికి నేను నా యొక్క అన్ని శక్తులతోటి నా యొక్క మొత్తం నాలెడ్జ్ అంతా నేను అతనికి ఇస్తాను, అటువంటి శిష్యుడు నాకు దొరుకుతాడా లేదా అని గురువు కూడా ఆలోచిస్తాడు అని చెప్పేసి ఈ నచికేతుడు ప్లస్ ఈ యమధర్మరాజు యొక్క వాళ్ళ యొక్క మానసిక స్థితులని ఈ కఠోపనిషత్తులో చాలా బాగా వర్ణించడం జరిగిందనమాట. సో కాబట్టి
ఇద్దరికి జ్ఞానం నేర్చుకునేవాడికి అర్హత ఉండాలి. జ్ఞానం ఇద్దామని అనుకున్నప్పుడు తగినటువంటి శిష్యుడు కూడా దొరకడం అనేది గురువుకి చాలా అదృష్టం.